హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు మా టిఫిన్ పెసరట్టు అండి. మేము ఎలా చేసుకుంటామో చూడండి. నేను ముందుగా 2 గ్లాసుల పెసర్లు తీసుకున్నానండి. ఇవి 2 కలిపి హాఫ్ కేజీ పెసర్లండి. ఇందులోకి నేను ఒక చిన్న గ్లాస్తోనే బియ్యం కూడా తీసుకుంటున్నాను. బియ్యము పెసర్లు కలిపి వేసుకుంటే పెసరట్టు చాలా బాగా వస్తుందండి. అందుకని చిన్న గ్లాస్తో బియ్యం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవి 2 కలిపి నానబెట్టుకుంటున్నానండి నేను. ఈవినింగ్ టిఫిన్ కోసము మార్నింగే నానబెట్టానండి వీటిని. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ఇది ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ 3 ఉంటేనే పెసరట్టు చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా నేను మెత్తగా పట్టుకున్నాను. చూడండి, పిండి పట్టడం అయిపోయిందండి. ఇప్పుడు నేను పెసరట్టు వేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. నాకు పెనం వేడైపోయిందండి. నేను అట్టు వేస్తున్నాను. అది కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి. చూడండి, పెసరట్టు ఎలా అయిందో. చాలా బాగుంటుందండి టేస్టు. పెసర్లు కూడా మనకి హెల్త్‌కి మంచివి కాబట్టి కంపల్సరీ ఇది అప్పుడప్పుడు చేసుకొని తినాలండి. నేను దీనికోసము చట్నీ ముందే ప్రిపేర్ చేశానండి. అది కూడా తర్వాత చూపిస్తాను. అట్టు వేయడం అయిపోయిన తర్వాత. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. చూడండి, త్వరగా కాలిపోతుంది. అట్టు కూడా వేయడం ఈజీగా అయిపోతుందండి. చూడండి, వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోయిందండి. నేను దీనికి చట్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నానండి. అది కూడా ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను పావు కేజీ పల్లీలు తీసుకున్నానండి ఈ చట్నీ కోసము. వీటికి కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి, 10 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిగడ్డ, చిన్న కొత్తిమీర కట్ట అండి. ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి. కళాయి వేడైందండి. నేను ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. పల్లీలను బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. పల్లీలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయిందండి. ఇందులో ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నానండి ఇందులోనే. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి. అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ చివరగా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఆ వేడికి అది మగ్గిపోతుంది. ఇప్పుడు వీటిని నేను వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను.
చూడండి అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను మిక్సీ వేసుకుంటున్నాను. ఈ పచ్చడి ఇడ్లీలోకి గానీ, దోసలోకి గానీ, ఉప్మాలోకి గానీ చాలా బావుంటుందండి. మీరు ట్రై చేయండి. ఉల్లిపాయ వేస్తే చాలా టేస్ట్ ఉందండి. నేను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. దాన్ని ఇలా మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ, వెల్లుల్లి అవి మెత్తగా అవ్వాలి కాబట్టి వాటర్ వేసుకున్నాను. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి. బాండీ వేడైపోయింది. నేను దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైపోయిందండి. ఒక సగం చెంచా ఆవాలు, సగం చెంచా జీలకర్ర, సగం చెంచా మినపప్పు, సగం చెంచా శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఒక 3 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయినాయండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసుకుంటున్నానండి. మేము చేసుకునే ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెసరట్టు చట్నీ రెడీ అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.